పేదలకు గుడ్ న్యూస్. ఒక్కో ఇంటికి 2,70,000 రూపాయలు అందించనున్న ప్రభుత్వం. పేదలకు గుడ్ న్యూస్ చెప్పింది ఏపీ ప్రభుత్వం. ప్రతి పేదవాడి సొంత ఇంటి కలను నిజం చేయడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి టార్గెట్ పెట్టుకున్నారు. దీని ద్వారా పేదలకు ఒక్కొక్కరికి 2,70,000 రూపాయలు ఇస్తున్నారు. పేదవాడి సొంత ఇంటి కల సాకారం చేయడం కోసం ఆయన నవరత్నాలు ప్రజలందరికీ ఇల్లు పథకం తీసుకొచ్చారు. దీని ద్వారా దేశంలో ఎక్కడా లేని విధంగా 1,00,000 మంది పేదలకు ఇంటి స్థలాలు పంపిణీ చేశారు. అంతేకాక వారు ఆ జాగాలో ఇంటి నిర్మాణం చేపట్టడం కోసం ఏపీ ప్రభుత్వం వారికి లక్షల్లో ఆర్థిక సాయం అందిస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా వైఎస్ జగన్ ప్రభుత్వం పేదలకు శుభవార్త చెప్పింది. ఇప్పటికే 1,00,000 మంది పేదలకు ఇల్లు నిర్మించి ఇచ్చిన ప్రభుత్వం త్వరలోనే మరి కొంతమందికి ఇల్లు నిర్మించి ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేంద్ర పట్టణాభివృద్ధి, గృహ నిర్మాణ శాఖకు ప్రతిపాదనలు వెళ్ళాయి. నవరత్నాలు పేదలందరికీ ఇల్లు పథకం కింద జగనన్న కాలనీలలోనే మరో 2,32,686 ఇల్లు నిర్మించడానికి తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. ఈ మేరకు కేంద్రానికి ప్రతిపాదనలు పంపినట్లు ఏపీ గృహ నిర్మాణ సంస్థ ఎండీ వెంకటరమణారెడ్డి తెలిపారు. కేంద్రం నుంచి అనుమతులు వచ్చేలోపు లేఅవుట్లలో నీరు, విద్యుత్ సరఫరా, ఇతర వసతులు కల్పిస్తున్నారు. అనుమతులు వచ్చిన వెంటనే నిర్మాణం చేపడతామని తెలిపారు. ఇప్పటికే నిర్మాణం పూర్తి అయిన ఇళ్లకు విద్యుత్, నీటి సరఫరా, ఇతర వసతులు కల్పిస్తున్నామని ఆయన వెల్లడించారు. ఇప్పటికే 22 లక్షలకు పైగా ఇంటి నిర్మాణాలను అనుమతులు ఇచ్చి శరవేగంగా పనులను పూర్తి చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నారు. వీటిలో 1,913 లక్షలు సాధారణ ఇళ్ళు కాగా మిగిలినవి సాధారణ ఇళ్లలో ఇప్పటికే 7,25,000 ఇళ్ల నిర్మాణం పూర్తి అయ్యింది. మరో 4,15,000 ఇళ్ల నిర్మాణం పునాది నుంచి రూఫ్ లేఅవుట్ వరకు వివిధ దశల్లో ఉన్నాయి. వైఎస్ జగన్ ప్రభుత్వం పేదల ఇంటి నిర్మాణానికి యూనిట్కు 1.8 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందిస్తోంది. అక్కడితో ఆగకుండా ఉచితంగా ఇసుక సరఫరా ద్వారా 15,000 సిమెంట్, స్టీలు, మెటల్ ఫ్రేమ్స్, ఇతర నిర్మాణ సామాగ్రిని తక్కువ ధరకి అందించడం ద్వారా మరో 40,000 మేర పేదలకు లబ్ధి చేకూరాలని చేస్తుంది. అంతేకాదు పావలా వడ్డీకి 35,000 చొప్పున అందిస్తున్నారు. ఇలా మొత్తంగా ఒక్కో లబ్ధిదారులకు ప్రభుత్వం నుంచి 2.70 లక్షల చొప్పున లాభం కలుగుతుంది. దీనికి కారణంగా మౌలిక వసతుల కోసం ప్రతి ఇంటిపై మరో 1,00,000కు పైగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఖర్చు చేస్తుంది. ఇది వ్యూవర్స్.